ఇదిగోండి 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ చేసి ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఎగ్ ఫ్రై కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నార్మల్ గా ఎగ్ బిర్యానీ అంటే జస్ట్ ఎగ్స్ ఉడకబెట్టేసి వేసేస్తా. అలా కాకుండా ఇలా మాట ఉప్పు పసుపు ఏమీ వేయట్లేదండి, జస్ట్ ఇలా ఫ్రై చేయండి సరిపోతుంది. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లిరామ్స్ కిచెన్. మన ఛానల్ అయితే అన్ని వంటలు కూడా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా. మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా లేదంటే రెస్టారెంట్ కి వెళ్ళినా సరే, ఎన్ని ఐటమ్స్ తిన్నా కూడా స్వీట్లు హాట్లు అదే విధంగా పులిహార ఇలా ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఈ రెసిపీ లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది. మరి ఆ రెసిపీ వచ్చేసి బిర్యానీ లేదంటే పులావ్. ఈ రోజుల్లో అయితే పిల్లలకైనా సరే పెద్దవాళ్ళైనా సరే బిర్యానీ లేకుండా ఉండట్లేదండి. వారానికి ఒకసారి లేదా 2 సార్లు కంపల్సరీ ఇంట్లో అయినా తినేస్తున్నారు, లేదంటే రెస్టారెంట్ కి వెళ్ళి ఖచ్చితంగా తింటున్నారు, లేదంటే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇక మన జొమాటో వాళ్ళకి స్విగ్గీ వాళ్ళకి పండగ ఎక్కువగా ఆర్డర్ పెట్టుకునేది బిర్యానీయే. చాలా రకాల పలావ్స్ అండి, బిర్యానీస్ ఉన్నాయి. చికెన్ గానీ మటన్ తో గానీ ఇలా రకాల ఫ్రాన్స్ ఇలా రకరకాలు ఉన్నాయి కదా. కానీ ఇంట్లో సింపుల్ గా చేసుకునేటువంటి ఎగ్ పులావ్ విత్ టొమాటో కాంబినేషన్ తోటి చేస్తున్నాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా తిని టమ్మీ అనేది హ్యాపీగా ఉంటది అన్నమాట. ఈ టమాటా ఎగ్ పులావ్ అయితే సింపుల్ గాను అండ్ స్మార్ట్ గాను స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ దీనికోసం అయితే 1/2 కిలో వరకు బాస్మతి రైస్ ని తీసుకుని దీన్ని అయితే శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు నానబెట్టుకోవాలి. ఫస్ట్ వీటికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాస్మతి రైస్ 1/2 కిలో, 1/2 కిలో టమాటా, నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఒక 7 ఎగ్స్ అయితే తీసుకున్నా, పచ్చిమిర్చి ఒక 6 నుంచి 7 వరకు, నెక్స్ట్ ఒక ఆనియన్, పుదీనా, కొత్తిమీర. ఇదిగోండి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్టార్ ఫ్లవరు, జాజి పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, నల్లాలిక, నెక్స్ట్ ఇది బిర్యానీ పువ్వు అంటారన్నమాట, నెక్స్ట్ యాలకులు అండ్ లవంగాలు, ధనియాలు, జీలకర్ర ఇవైతే సరిపోతుంది. రైస్ అయితే నానబెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇప్పుడు నేను చేసేటువంటి వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ గా అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఎగ్స్ వచ్చేసి ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నా. 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటా. 3 ఎగ్స్ అయితే నేను బాయిల్ చేయట్లేదండి. మరి దీంతో ఏం చేస్తున్నానో తెలియాలంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే బాయిల్ చేస్తున్నప్పుడు ఎగ్స్ పగిలిపోతున్నాయా, పగలకుండా ఉండాలంటే ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్న తర్వాత హాట్ వాటర్ యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసాం అనుకోండి, మనకి ఉడుకుతున్నప్పుడు పగిలిపోవమాట. చాలా చక్కగా అయితే గుడ్డు మొత్తం ఉడుకుతుంది. ఇప్పుడైతే 5 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఎగ్స్ ని చక్కగా ఉడికించుకుందాం. మనకి ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడైతే చక్కగా పుదీనా అండ్ కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి రెడీ చేసుకుంటే మనకి కరెక్ట్ గా టైం అనేది సరిపోతుంది. సో ఇవన్నీ కూడా నేను చేసేసుకుంటున్నా. అన్ని కూడా చక్కగా కట్ చేసి పక్కన పెట్టాను. దీంట్లో కొన్ని అయితే పేస్ట్లు చేసుకోవాలా, వేంటో చూపిస్తున్నాను, క్లియర్ గా చూడండి. ఇదిగోండి పుదీనా అండ్ కొత్తిమీర కూడా క్లీన్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి, ముక్కలు అయితే కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 టమాటోస్ వచ్చేసి ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. రిమైనింగ్ 1/2 కిలో టమాటోస్ ఉన్నాయి కదా, 4 తీసేసాక రిమైనింగ్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చక్కగా ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా, దీన్ని మనం ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సేమ్ ఈ మిక్సీ బౌల్లోనే మనం ముందుగా కట్ చేసినటువంటి టమాటా ముక్కని పేస్ట్ అయితే చేసుకుంటున్నా. బాగా పండినటువంటి టమాటాలు అయితే తీసుకోండి, ప్యూరీకి బాగుంటది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకునండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఎగ్స్ అనేవి ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై చేసుకుంటే మనకి పలావ్లో అన్నమాట ఎగ్ అనేది విడిపోకుండా ఉంటుంది. సో కొద్దిగా ఆయిల్ వేస్తున్నా, ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ వేసేసుకోవాలి. ఉప్పు
పసుపు ఏమీ వేయట్లేదండి, జస్ట్ ఇలా ఫ్రై చేయండి సరిపోతుంది. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు వీటిని తీసుకుందాం. త్రీ ఎగ్స్ యాడ్ చేయలేదన్నాను కదా, సో ఇప్పుడైతే ఏదైనా ఒక బౌల్లోకి మాట ఇలాగా ఇలా బ్రేక్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని మాట ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై మాట చూపిస్తాను ఎలాగో చూడండి. ఇవ్వండి ఆయిల్, ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మాట మనం ఎగ్స్ అన్నిటిని వేసేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి ఇలాగా మనం ఎగ్ అనేది ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే. సో అందుకని చెప్పి ఇలా అయితే యాడ్ చేస్తున్నా. ఒక 3 కానీ 2 కానీ మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. మాక్సిమం హాఫ్ కిలోకి అయితే 4 కానీ 3 కానీ వేసుకోవచ్చు. ఒక 3 ఎగ్స్ అయితే నేను ఇలాగా చూడండి చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకుంటున్నా. ఇలాగా సరిపోతుంది. ఇలాగా ఏమి ఉప్పు కారం సాల్ట్ లాంటివి ఏమి యాడ్ చేయకూడదు, జస్ట్ ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడైతే మనం పలావ్ మాట గిన్నె పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్. ఇది వచ్చేసి చెక్కగానుగ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. వేరుశనగ నూనె మాట, నువ్వుల నూనె కూడా యూజ్ చేయొచ్చు. మంచి టేస్ట్ అయితే వస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అన్నమాట పలావ్కి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి. కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 4 యాలకులు. మరి హీట్ అవనివ్వకండి, మాడిపోతాయి. ఒక 4 లవంగాలు. ఘాట్ అంతా కూడా వీటిల్లోనే వస్తుందండి, మనం పొడాలు పేస్ట్లు ఏమి యాడ్ చేయము. జీలకర్ర, ఒక స్పూన్ వరకు జీలకర్ర. దాల్చిన చెక్క వచ్చేసి ఈ మాత్రం చెక్క అయితే చిన్న చిన్న పీసుల కింద వేసుకుంటున్నా. బిర్యానీ ఆకు ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నా, 2 నుంచి 3. మనకి స్టార్ పువ్వు అన్నాం కదా, అది ఒకటి. నెక్స్ట్ నల్ల యాలకులు ఉన్నాయి కదా, ఒక 3 వరకు వేసుకుంటున్నా. జాజి పువ్వు ఒకటి. ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి, తొందరగా మాడిపోతాయి అన్నమాట. మాడిపోతే బిర్యానీ పలావ్ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టేజ్ లోనే మనం ఉల్లిపాయ ముక్కలు చూడండి, ఈ సైజు ముక్కలు ఉండేలా చూసుకోండి, కొంచెం పెద్ద సైజే, చిన్నగా అయితే వద్దు. నెక్స్ట్ ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్ లోనే ఒక 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నా. ఫ్లేవర్ బాగుంటుందండి ఎండుమిర్చి వేసుకుంటే. జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటూ మనం వేపాకు, ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే హ్యాండ్తో యాడ్ చేస్తున్నాను. కట్ చేసినటువంటి టమాటా ముక్కలు, టమాటా లైట్ గా అయితే మగ్గింది కదా, టమాటా కొంచెం మగ్గిన తర్వాతే మనము ఇప్పుడు పుదీనా అండ్ కొత్తిమీర కట్ చేస్తానండి చిన్న చిన్న పీసెస్ కింద, లేదంటే పుదీనా పలంగా కూడా వేసుకోవచ్చు. యాడ్ చేసేసుకుంటున్నా. ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత వెంటనే మనము ముందుగా రెడీ చేసినటువంటి టమాటా ప్యూరీని కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. దీన్ని ఒక 4 టమాటాలు మాత్రం కట్ చేసేసుకుని పేస్ట్ చేసుకోవడమే. మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక స్పూన్ వరకు కారం, క్రిస్టల్ సాల్ట్ వచ్చేసి 1.5 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి, కరెక్ట్ గా సరిపోతుంది 1/2 కిలో రైస్ కి. నార్మల్ గా అయితేనండి ఈ 1/2 కిలో రైస్ తోటి ఒక 5-6 మెంబర్స్ వరకు ఈజీగా తినొచ్చండి, కొంచెము. ఇదిగోండి టమాటా ప్యూరీ అంతా కూడా చక్కగా మగ్గింది కదా, కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్ లో అన్నమాట ఆల్రెడీ నేను స్టెయిన్ అవుట్ చేసానండి, వాటర్ కంటెంట్ లేకుండా స్టెయిన్ అవుట్ చేసుకున్నా. ఈ రైస్ ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి పైనుంచి కిందకి
ఇలా జస్ట్ కలుపుకుంటే చాలు, మరి ఎక్కువ వద్దు, బియ్యం విరిగిపోద్ది ఎక్కువ కదిపినా కూడా. ఇలా క్లోజ్ తోటి ఇలా అండమే. భలే కలర్ వచ్చిందండి. బియ్యం వేస్తాం కదా, ఇప్పుడు వాటర్ మాట హాట్ వాటర్ పెట్టేసుకున్నాను నేను. బాస్మతి రైస్ కదండి, 1కి 1.5 మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను వాటర్. ఇదిగోండి, నాకు 1/2 కిలో రైస్ అని చెప్పాను కదా, సో అందుకని చెప్పి ఇది మ్యాక్సిమం మనకి కొంచెం కొలతకి వచ్చేస్తుందండి నాకు రైస్ కి. అందుకని చెప్పి 1.5 అంటే 1కి 2 వంతులు కాకుండా కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి వాటర్ అయితే. మరి 2 వంతులు వేసుకుంటే పేస్ట్ అయిపోద్ది బిర్యానీ, సో చూసుకుని వేసుకోవాలి వాటర్ కంటెంట్ అనేది. ఈ స్టేజ్ లో అన్నమాట ఎగ్స్ కూడా యాడ్ చేసేస్తున్నా. ఫ్రై చేసినటువంటి ఎగ్స్ కూడా పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి, ఎగ్స్ పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నామంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ముందండి, 10 మినిట్స్ చెప్పాను కదా టైం, ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఫస్ట్ అయితే యాడ్ చేయొద్దు, కొంచెం ఉడికిన తర్వాతే యాడ్ చేసుకోవాలి. ఇదిగోని సగం వరకు అయితే కుక్ అయిపోయింది కదా, ఈ స్టేజ్ లో మాట మనం ఇది ఒకసారి లాగా మిక్స్ చేసేసుకుని ఈ ఎగ్ ని వేసేసుకుంటున్నా. ఈ ఎగ్ ఫ్రై అంతటిని కూడా వేసేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఇంకా ఎగ్ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకో 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మిక్స్ చేసేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ ఎక్కడ కూడా ఇరిగిపోవండి ఇలా మిక్స్ చేసుకుంటే. మనకి 4 వైపులా కూడా ఇలాగే మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక్క 5 నుంచి 10 మినిట్స్ మాట వదిలేసాం అనుకోండి, పలుకు లేకుండా బిర్యానీ అనేది మగ్గిపోతుంది. ఎగ్స్ కూడా ఉప్పు కారం అనేది బాగా పడతాయి అన్నమాట. మీకు ఒకవేళ అరిటాకు ఉందనుకోండి, ఒక చిన్న అరిటాకు ఇలా పైన పెట్టేసుకుని మనం మూత పెట్టేసి మగ్గించుకోండి, ఇంకా బాగుంటది టేస్ట్ అనేది. చూస్తున్నాను ఎలా వచ్చిందో. వావ్, చాలా యమ్మీగా వచ్చిందండి. చూస్తున్నాను ఎలా వచ్చిందో. వావ్, చాలా యమ్మీగా వచ్చిందండి. చాలా బాగుందండి. లుకింగ్ అపియరెన్స్ అయితే అదిరిపోయింది. టేస్ట్ అయితే చూద్దాము. ఇదిగోండి, ఎగ్ పీసెస్ కూడా వేసుకున్నాను, మంచిగా అయితే ఉన్నాయి. ఈ ఎగ్ కాంబినేషన్ తోటి సర్వ్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా. చాలా బాగుందండి, స్పైసీగా. అండ్ ఎగ్ టేస్ట్ కూడా మనకి ముక్కలు వేసాం కదా, ఎగ్ టేస్ట్ అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్ద వేసుకున్నాం కదా, అన్ని కలిపి ఒక్క లెవెల్లో ఉందండి నిజంగానే. ఎప్పుడు చేసుకునేటువంటి పులావ్స్ బిర్యానీ కాకుండా ఇలా మాట టమాటాస్ తోటి అండ్ ఎగ్ తోటి, ఎగ్ ఫ్రై కాంబినేషన్ తోటి ఈ పులావ్ కనుక ట్రై చేశారంటే సూపర్ అండి. చాలా బాగుంటది. ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ కైనా సంథింగ్ ఏదో ఒక ఫంక్షన్ కైనా సరే రెస్టారెంట్ లో ఆర్డర్ పెట్టుకోకుండా డిఫరెంట్ గా మాట ఇలా ఎగ్ టమోటా అండ్ ఎగ్ ఫ్రై కాంబినేషన్ లో ఇంట్లో ట్రై చేశారనుకోండి, అందరూ కూడా ఇంప్రెస్ అవుతారు ఈ పులావ్ తినమాట. మరి ఈ పులావ్స్ మాత్రమే కాదండి, నేను ముందు చికెన్ తోటి, మటన్ తోటి అండ్ ఫిష్, క్రాప్ ఇవన్నీ కూడా చక్కగా బిర్యానీస్ ఎలా పర్ఫెక్ట్ గా చేయాలనే వీడియోస్ అయితే అతి తొందరలోనే అప్లోడ్ చేస్తాను. నేను చేసినటువంటి ఎగ్ టమోటా అండ్ ఎగ్ ఫ్రై కాంబినేషన్ లో ఈ పులావ్ నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.